ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలున్నా నేను జెస్సీని ఎందుకు లవ్ చేశాను? జెస్సీ, తనే జెస్సీ. అంత అందంగా ఉంటుంది, క్లాసీ, చదువుకుంది, వెల్ రెడ్. తనకు ఒక స్టైల్ ఉంది అండ్ సెక్సీ టూ. ఇంటికి తీసుకెళ్ళి అమ్మకు పరిచయం చేసి నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటే ఆవిడ సంతోషంగా సరే అంటారు. అసలు నేను ఎందుకు తన్ని లవ్ చేశాను? ఏంటి ప్రాబ్లం? സ്വതന്ത്രമായ മനസ്സോടും പൂർണ്ണ സമ്മതത്തോടും കൂടി തന പെല്ലി. നിൽക്കുന്ന റോയ് തോമസിനെ അതെ problem. ഭർത്താവായി സ്വീകരിക്കുന്നു. కానీ మనం ఎవరిని లవ్ చేయాలో ముందే డిసైడ్ చేసుకోగలమా? ప్రేమని వెతుక్కుంటూ వెళ్ళలేం. అలాంటి ప్రేమ ఎప్పటికీ మనతో ఉండదు. అదే జరగాలి. మనల్ని ఏదో మాయ చేసినట్టు ఉండాలి, తలకిందులు చేసేయాలి, ఎప్పుడు మనతో పాటే ఉండాలి. అదే నిజమైన ప్రేమ. అది నాకు జరిగింది. యాక్చువల్లీ నేను జెస్సీని చూస్ చేసుకోలేదు, నన్ను పడేసింది ఆ ప్రేమ. ఇదే నేను. నా పేరు కార్తిక్. ఇంజనీరింగ్ అయ్యాక ఏవో చిన్న చిన్న పనులు చేసి తర్వాత ఖాళీగా ఉంటూ ఎవరైనా పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేరాలని ట్రై చేస్తున్న టైం సినిమానే నా జీవితం. సెంచరీ కొడతామని వీళ్ళందరినీ తోలుకొస్తే అంత ఫాస్ట్ గా డెకౌట్ అయిపోయింటారా? ఫుల్ టాస్ లేసారా? మా అంబిషన్ ఇస్ టు బి ఎ ఫిల్మ్ మేకర్. 10 మందే ఉన్నారు, ఇంకోటి ఎక్కడరా? నానిచ్చే పాకెట్ మనీ తప్ప చేతిలో ఇంకేమీ లేని టైం, హాయ్. మంచి ఫ్రెండ్స్, ఎన్నో కలలు, అలాంటి ఒక టైం. సితార్ షిప్పింగ్ డిజైన్ ఇంజనీరింగ్ జాబ్. నీకు కొంచెం మార్క్స్ తక్కువే కానీ నేను మాట్లాడానులే. నెక్స్ట్ వీక్ నుంచి జాబ్లో జాయిన్ అవ్వాలి. ఇంజనీరింగ్ జాయిన్ అయిన రోజే అర్థమైంది మామ, మైండ్ అందులో పెట్టలేమని. సినిమా సినిమా సినిమానే. ఐ వాంట్ బికమ్ అ ఫిల్మ్ మేకర్ నాన్న. ఫిల్మ్ మేకరా అంటే? సినిమా, ఫిల్మ్స్, డైరెక్షన్. ఎవరి దగ్గరైనా అసిస్టెంట్గా జాయిన్ అయ్యి పని నేర్చుకొని డైరెక్టర్ అయ్యి సినిమాలు తీయాలి నాన్న. చాలా కథలు రాశాను నాన్న. నా డేట్స్ కోసం క్యూలో నిలబడే డైరెక్టర్లు చాలా మంది ఉన్నారా. ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కింద పెట్టిస్తాను. నానా నానా నువ్వు ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కింద పని చేద్దాం అనుకుంటున్నావు? గౌతమ్ మేనన్ దగ్గర చేద్దాం అనుకుంటున్నా. ఏ తమిళ సినిమా చేస్తావా ఏంటి? అది కాదు మావా, తెలుగులో మహేష్ బాబుతో సినిమా చేస్తున్నానంటరా. ఓహో, ఈ మహేష్ బాబుకి ఇంకెవరూ దొరకలేదా? మరి మామ, తెలుగులో పెద్ద పెద్ద డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు కదరా. అయినా ఈ గౌతమ్ మీనన్ 2 years తీసుకుంటాడంట కదా ఒక సినిమా కంప్లీట్ చేయడానికి. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. నీకు కావాల్సి నా దగ్గర ఉంది, చేతనైతే తీసుకో. యప్, ఓకే, దిస్ షాట్. రెడీ, గో ఫర్ టేక్. ఓకే సార్. సార్ రెడీ, క్లాప్ ఇన్. ద సౌండ్ 5 to take 1. క్లాప్. యాక్షన్. వాట్ కృష్ణ, హౌ ఆర్ యు? బాగున్నాను అన్నయ్య. కార్తీక్ అని నా ఫ్రెండ్, ఇదివరకు చెప్పాను కదా. సార్. ఇంజనీరింగ్ చేశాడు అన్నావు. చూస్తే హీరోలో ఉన్నాడు, మళ్ళీ యాక్టింగ్ అంటాడేమో. లేదన్నయ్య, బాగా వర్క్ చేస్తాడు. డైరెక్షన్ డిపార్ట్మెంటే. అవును సార్. యాక్టింగ్ చేయు. లేదు లేదు సార్. ఓకే, మన కృష్ణ నెక్స్ట్ సినిమాలో మంచి వేషం వేస్తున్నాడు. ఓకే. కృష్ణ నాకు టచ్ లో ఉంటాడు, నువ్వు కృష్ణ టచ్ లో ఉండు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. ఎలా వచ్చాడు, ఎలా పెద్ద రౌడీ అయ్యాడు, ఫైనల్ గా ఎలా బిల్ అయ్యాడు, ఇది మామ కదా. సూపర్ ఉందిరా మామ. నువ్వు చెప్తుంటే సినిమా కళ్ళ ముందే కనపడుతుంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తావు చెప్పు, నేను జిమ్ కి వెళ్ళి వెయిట్ తగ్గించేస్తాను. ఇది ప్రభాస్ కి. ఓకే, ఇక్కడికి వచ్చారా? ఇల్లు చాలా బాగుందిరా. అవునరా, 6 నెలల్లో మన కొత్తలు రెడీ అయిపోతుంది, అక్కడ షిఫ్ట్ అవుతాం. ఏంట్రా పైన వాళ్ళకి కలిగావా? రేయ్, అదేం లేదులేరా, పద పద. నువ్వు పెద్ద యాక్టర్ అయిపోయావు. అవును, అసలు నిన్నే లోపల రానివ్వకూడదు. నువ్వు వీడికి సపోర్టా? మమ్మల్ని అంత ఈజీగా తీసిపారేకండి అంకుల్. నేను సపోర్ట్ చేయడానికి రాలేదు. ఇప్పుడు ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి కథ చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అది వీడికి ఉంది. లేకపోతే నేను అస్సలు సపోర్ట్ చేయను. కొంచెం టైం ఇచ్చి ఉండు అంకుల్. సో లైఫ్ చాలా డ్రైగా, డల్గా గడిచిపోతున్న టైం. అప్పుడే తన్ని చూశాను, జెస్సీ. నన్ను పడేసింది ఆ ప్రేమ.
ఈ హృదయం కరిగించి వెళ్ళకే నా మరో హృదయం అది నిన్ను వదలదే. ఏంట్రా ఇది? ఏం లేదు నాన్న, ఏం లేదు నాన్న, అది సినిమా కోసం. సినిమానా నీ బొంద? ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా మొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా వస్తానా గాలుల్లో నీ వాసన వస్తానా పువ్వుల్లో నిన్ను చూసిన ఏ సందు మారినా ఈ తంతు మారునా నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా ఊపిరినే వదిలేస్తున్నా ఊహల్లో జీవిస్తున్నా ఊపిరినే వదిలేస్తున్నా Everybody wanna know I feel like I really wanna be here with you. It's not enough to say that we are made for each other. It's love that is Hosanna true. Hosanna be there when you're calling out my name. Hosanna feeling like my whole life has changed. I never wanna be the same. It's time we rearrange. I take a step, you take a step, and me I'm calling out to you. Hello. రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగిలోనే ఉన్నావుగా హతేనగింత పళ్ళున్న కొమ్మల్లే పై పైన అందకుండా ఉంటావుగా వస్తానా ఆ మప్పు వానవ్వదా వస్తానా ఆ కొమ్మ తేనివ్వదా నా చెంత చేరవా ఈ చింత తీర్చవా ఏమంట నేను నీకు అంత కానివాణ్ణి కానుగా ఆయునే వదిలేస్తున్నా ఆశల్లో జీవిస్తున్నా ఆయునే వదిలేస్తున్నా
మది